నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. నేను మీ డాక్టర్ ప్రదీప్ జోషి, కార్పొరేట్ బిజినెస్ ఆస్ట్రాలజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యోగా థెరపిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. కాలం మారింది, కానీ అదే కాలము మనకి మారినట్టుగా కనిపిస్తుంది. ఆలోచనలు మారాయి, కానీ మంచి వైపు మారాయా, చెడు వైపు మారాయా? మనుషులు మారుతున్నారు. ఒకప్పుడు అదే మనుషులు, ఇప్పుడు అదే మనుషులు. మనుషుల తీరుతెన్నుల్లో చాలా మార్పులు వస్తున్నాయి, ఆలోచన విధానంలో మార్పులు వస్తున్నాయి. సో ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలి. కాబట్టి మీ అందరికీ, ముఖ్యంగా యంగ్ జనరేషన్స్కి దగ్గర అవ్వడానికి, మీ అందరినీ కూడా మోటివేట్ చేయడానికి, మన సత్తా ఏంటో మనకి తెలియాలి, మన శక్తి ఏంటో మనకు తెలియాలి. మనమంతా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాం. ఆంజనేయ స్వామికి తన శక్తి ఏందో తెలియదు. సముద్ర తీరంలో ఉన్నప్పుడట అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు డీలా పడిపోతే వాళ్ళు ఆంజనేయ స్వామి శక్తి ఎందుకు గుర్తు చేశారట. అలా గుర్తు చేస్తున్న కొద్దిగా ఆంజనేయ స్వామి పెరిగిపోయాట. మనమంతా కూడా వానర సైన్యమే, మనమంతా ఆంజనేయ స్వామి వారసులమే, కానీ మన శక్తి ఏందో మనకు తెలియదు. సో ఇప్పుడు కొత్త గెటప్లో మీ దగ్గరికి సరి అయినటువంటి ఆలోచనలని సరికొత్త విధానంలో చెప్పడానికి వచ్చాను. నేను మీ డాక్టర్ ప్రదీప్ జోషి. మనిషి సంతోషంగా ఎలా ఉండాలి? అసలు మనిషి బతికేదే సంతోషం కోసం. ఆనందంగా బతకాలి, హ్యాపీగా బతకాలి, జాయ్ఫుల్గా బతకాలి. పుట్టిన ప్రతి మనిషి అనుకుంటాడు. ఇప్పుడు మనకి ఎవరిని అడిగినా సరే, నీ జీవితంలో మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారంటే ఎస్ ఐ వాంట్ టు బీ హ్యాపీ అంటారు. సంతోషంగా ఉండాలనుకుంటారా? ఎస్ అంటారు. ప్రతి ఒక్కరిని అడగండి, అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ ఒకే కుటుంబంలో ఉండే ఒక 5 మందో, 3, 4 లేదా ఇద్దరు అదే అనుకుంటారు, సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ సంతోషంగా ఎలా ఉండాలో తెలియదు కదా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి ఒక మంచి మొబైల్ కొనుక్కున్నాం. మంచి మొబైల్ కొనుక్కున్న తర్వాత ఆ మొబైల్ని మనము వాడేటప్పుడు తను ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు మొబైల్ వాడడం తెలుసా? తెలియదు. మొబైల్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన మాన్యువల్ కూడా వస్తుంది. అది ఎలా వాడాలి, ఏం కథ అని యూజర్ మాన్యువల్ వస్తుంది. యూజర్ మాన్యువల్ చదివి దాన్ని ఎలా వాడాలో మనం వాడతాం. కానీ మనిషికి భగవంతుడు ఇంత అద్భుతమైన శక్తిని ఇచ్చాడు, కానీ ఈ శరీరం అనేటువంటి ఒక యంత్రాన్ని ఎలా వాడాలి అనే ఒక యూజర్ మాన్యువల్ ఎక్కడైనా ఉందా అని ఎప్పుడైనా వెతికారా మీరు? కమాన్ చెప్పండి. యూజర్ మాన్యువల్ ఎప్పుడైనా మీరు వెతికారా? వెతికితే మనిషికి ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ విషయాలు చెప్పినటువంటి యూజర్ మాన్యువల్ ఏదైనా ఉందా మనుషులకి? అది ఉంటే కనుక మీరు కామెంట్లో పెట్టండి. సో ఎవరైతే కనుక కామెంట్లో పెట్టిన వాళ్ళు పర్ఫెక్ట్గా కామెంట్ పెట్టారో వాళ్ళకి డెఫినెట్లీ ఒక మంచి ప్రైజ్ అనేది, గిఫ్ట్ అనేది ఉంటుంది. సో నా తరఫున మా ప్రొడక్ట్స్ ఏదైనా సరే మీకు గిఫ్ట్ పంపించడం జరుగుతుంది. ఐదర్ జ్వాలాముఖి మాల కానీ, స్ఫటికలింగం కానీ, లేదా ఏదైనా సరే ఒక మంచి గిఫ్ట్ మీకు పంపించడం జరుగుతుంది. డెఫినెట్లీ మనుషులు సంతోషంగా ఎలా ఉండాలి అనే ఒక యూజర్ మాన్యువల్ ఎక్కడ ఉంది, అది ఏం పుస్తకం, ఎవరు రాశారు, దానికి సంబంధించి కామెంట్లో పెట్టండి. వాళ్ళకి తప్పకుండా గిఫ్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే కనుక, ఇప్పుడు నేను చూస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే మనిషి సంతోషంగా ఉండడం ఎలా, జాయ్ఫుల్గా ఉండడం ఎలా, ద జాయ్ ఆఫ్ లివింగ్ ఎలా. సో నా సంస్థ పేరు కూడా నేను జాయ్ ఆఫ్ లివింగ్ అనే పెట్టాను. సో ఈ జాయ్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ ద్వారా మీ అందరినీ, ముఖ్యంగా యంగ్స్టర్స్ని, మీ అందరినీ కూడా మోటివేట్ చేయాలి, మిమ్మల్ని అందరినీ మేధావులుగా తయారు చేయాలి, మిమ్మల్ని అందరినీ భవిష్యత్ భారతంలో అద్భుతమైన వ్యక్తులుగా తయారు చేయాలి. ఇదే నా మోటో. సో పాత చింతకాయ పచ్చడి పక్కన పెడదాం, కానీ ఆ చింతకాయ పచ్చడి టేస్ట్ని మాత్రం మనం ఎంజాయ్ చేద్దాం. సో ఎలా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలని చెప్పడానికి నేను మీ దగ్గరికి సరికొత్త రూపంలో, మీ అందరికీ అత్యంత చేరువలో నేను వచ్చాను. సో ఈ ఎపిసోడ్లో, ఈ టాపిక్లో ఇప్పుడు ఇదైతే కనుక ఈ సెషన్ ఏంటంటే కనుక హౌ టు బీ హ్యాపీ, మనిషి ఎలా సంతోషంగా ఉంటాడు, ప్రతి ఒక్క మనిషి కోరుకునే ఆ సంతోషాన్ని మనం ఎలా పొందాలి, ఎలా ఆ సంతోషంగా పొందడానికి మనం ఎలా మన ఆలోచన విధానాన్ని మరచుకోవాలి, ఎలా మనల్ని మనం సరి చేసుకోవాలి. సో దుఃఖము
ఆనందం, ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. సో దుఃఖాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అని తెలిసినప్పుడు ఆనందం ఎలా ఎంజాయ్ చేయాలనేది కూడా తెలియాలి. సో దుఃఖం వచ్చినప్పుడు మనం ఏడుస్తాం, సంతోషం వచ్చినప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేయం. సో ఇలా చాలా మన లోపల మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఓవర్కమ్ చేయడానికే నేను మీకు ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్స్ చెప్పబోతున్నాను. ఇక్కడ నుంచి జోషి మంత్ర అనేటువంటి ట్రెండింగ్ ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ వచ్చేసి జోషి మంత్ర 1. సో హౌ టు బీ హ్యాపీ, దిస్ ఇస్ అ పార్ట్ 1. సో హౌ టు బీ హ్యాపీ అనేటువంటిది అంటే సంతోషంగా ఉండడం ఎలా అనేటువంటి ఈ టాపిక్కి దాదాపు 25 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ 25 ఎపిసోడ్స్ మీరు తప్పకుండా చూడాలి. 25 ఎపిసోడ్స్ చూస్తేనే మీరు ఎలా హ్యాపీగా ఉంటారు అనేది స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోగలుగుతారు. సో ఫస్ట్ స్టెప్, హ్యాపీగా ఉండడం ఎలా. దీంట్లో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటే నెవర్ కంపేర్ ఎనీవన్ విత్ యూ. నిన్ను నువ్వు ఎవ్వరితో పోల్చుకోకు. నేను ఎవరికైనా సరితూగానా, నేను వాళ్ళలా లేని, వీళ్ళలా లేని అని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు పోల్చుకోకు. సో నిన్ను నువ్వు పోల్చుకోకపోవడం వల్ల నువ్వు సంతోషాన్ని పొందగలుగుతావు. నేను దానికి మంచి ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను. నేను అట్లాగే మీ యొక్క పిల్లలను కానీ, నీ యొక్క సహచరులను కానీ, నీ మిత్రులను కానీ, నీ భార్య కానీ, నీ భర్తను కానీ, మీ తల్లిదండ్రులు కానీ, ఎవరినైనా సరే నీతో నీ జీవితంలో కొనసాగే వ్యక్తులను కూడా వేరే వాళ్ళతో పోల్చి వాళ్ళని నువ్వు క్రిటిసైజ్ చేయకు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు బీ హ్యాపీ. ఇది మొట్టమొదటి అడుగు సంతోషంగా ఉండడానికి చేసే ప్రయత్నంలో. ఇది మొట్టమొదటి యూజర్ మాన్యువల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెవర్ కంపేర్ ఎనీ వన్. నిన్ను నువ్వు ఎవరితోటి కూడా పోల్చుకోకు. ఎందుకోసమంటే కోతి అద్భుతంగా చెట్టెక్కగలుగుతుంది, కానీ చాప చెట్టెక్కగలుగుతుందా? లేదు కదా. చాప వ్యక్తిత్వం చాపదే, కోతి కోతే, చిరుతపులి చిరుతపులే, నక్క నక్కే, తోడేలు తోడేలే. సో ఈ ప్రపంచంలో ఎవ్రీ క్రియేచర్కి, ఎవ్రీ పర్సనాలిటీకి ఒక సొంత వ్యక్తిత్వము, ఆలోచన విధానం అనేది ఉంటుంది. సో నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ ఆలోచన విధానాన్ని నువ్వు ఎప్పుడైతే గనక సరిదిద్దుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే మలుచుకుంటావో, అప్పుడే నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉంటావు, సంతోషంగా ఉండగలుగుతావు. సో ఎప్పుడైతే కనుక మనము ఇతరులతో పోల్చుకుంటూ మనం వెళతామో, అప్పుడు మన సంతోషాన్ని మనమే చేజేతులారా పాడు చేసుకుంటాం. మన ఆనందాన్ని మనమే చేజేతులారా పాడేస్తాం. ఎందుకోసమంటే నీకు ఒక మెడిసిన్ తీసుకోవాలి, ఒక భయంకరమైన మెడిసిన్ ఉంది, అది నువ్వు తీసుకోవాలి. డాక్టర్ గారు ఏమంటారంటే, ఈ మెడిసిన్ డైలీ 2 స్పూన్ తీసుకోండి అని చెప్తారు. అప్పుడు పక్కనే బకెట్ ఉంటుంది, స్పూన్ కన్నా బకెట్ పెద్దదే ఉంటుంది. సో స్పూన్ని బకెట్ని కనుక మనం చూస్తే బకెట్ చాలా పెద్దది, క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. స్పూన్ చాలా చిన్నది, క్వాంటిటీ చిన్నది. కానీ స్పూన్ చేసే పని బకెట్ చేయలేదు కదా. బకెట్ చేసే పని స్పూన్ చేయలేదు కదా. నువ్వు మెడిసిన్ వేసుకోవడానికి నీకు స్పూన్ ఉపయోగపడుతుందా, బకెట్ ఉపయోగపడుతుందా అని అంటే స్పూనే ఉపయోగపడుతుంది. తర్వాత ఒక చిన్న గుండు సూది ఉంటుంది. గుణపమేమో నీకు ఇల్లు కట్టిస్తుంది, కానీ గుండు సూది నీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే అది తీయడానికి ఉపయోగపడుతుంది. సో గుండు సూదిని, గుణపాన్ని నువ్వు కంపేర్ చేయలేవు కదా. అట్లాగే నీ జీవితంలో నువ్వు ఏదైనా చదివినా చదవకున్నా, ఏదైనా నేర్చుకున్నా నేర్చుకోకున్నా, నీకు సంపాదన ఉన్నా లేకున్నా, ఎంత సంపాదన ఉన్నా సరే, ఇప్పుడు రిలయన్స్కి సంబంధించి అంబానీ గారు ఉన్నారు, ముఖేష్ అంబానీ ఉన్నాడు. ఆయన మన భారతదేశానికి ఒక నంబర్ 1 టాప్ మిలినియర్ అని చెప్పారు. కానీ ఎప్పుడైతే ముఖేష్ అంబానీ బిల్ గేట్స్ తోటి కంపేర్ చేశాడు అనుకో, నికోలస్ టెస్లా తోటి కంపేర్ చేశాడు అనుకో, సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నాడు అనుకో, ఏముంది రిలయన్స్ మన ఇండియాకే గొప్పది, దానికేముందిలే, ఇందుకని మించిన కుబేర్ ఉన్నారులే అని చెప్పేసి అని అంటారు. సో మనిషిని క్రిటిసైజ్ చేయడానికి కూడా ఇలా వాడతారు. సో అప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఏం చెప్తారు అంటే, నా జీవితంలో నేను సంతోషంగా ఉండడానికి, నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఇతరులని నాతో నేను పోల్చుకోలేదు. నాకు తెలుసు నేనేంటో, నాకు బాగా తెలుసు, నాలో ఎంత సామర్థ్యం ఉందో నాకు తెలుసు, నా వీక్నెస్ పాయింట్స్ ఏందో నాకు తెలుసు, నా ప్లస్ పాయింట్స్ ఏందో నాకు తెలుసు. నీ పర్సనల్ డైరీలో నువ్వు ఎప్పుడు నిజాలు నడుచుకోవాలి, అది గుర్తుపెట్టుకో. నీ పర్సనల్ డైరీలో ఎప్పుడు నువ్వు
నిజాలే రాసుకోవాలి. ఆ పర్సనల్ డైరీ అంటే ఎక్కడుంది, ఎక్కడ కొనుక్కోవాలి, అమెజాన్లో దొరుకుతుందా, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందా అని వెతకండి. పర్సనల్ డైరీ ఇన్ ద మీన్స్ నీ ఇంటర్నల్ మెమొరీ, నీ అంతరాత్మ. నీ అంతరాత్మ అనేది నీ పర్సనల్ డైరీ. నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎదుటి వ్యక్తితో మాట్లాడడం ఎలా మాట్లాడుతున్నావు, లోపల ఆ వ్యక్తి గురించి ఎలా ఫీల్ అవుతున్నావు, అది కేవలము నీ అంతరాత్మకు మాత్రమే తెలుస్తుంది. సో నీ వ్యక్తిత్వం ఏంటో నీకు మాత్రమే తెలుస్తుంది. వేరే ఎవరికి నువ్వు చెప్పినా నువ్వు 100% నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎక్కడ డిస్క్లోజ్ చేయవు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటర్పర్సనల్ లైఫ్ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా ఎవరు కూడా డిస్క్లోజ్ చెయ్యరు. చేసినా అది అబద్ధం, అది పూర్తిగా డిస్క్లోజ్ చేయలేరు. సో నువ్వు ఏంటిది అనేది నీకు బాగా తెలిసినప్పుడు నీ యొక్క మైనస్ పాయింట్స్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, దేనివల్ల నువ్వు దిగజారిపోతావు నీ జీవితంలో, దేనివల్ల నీకు మంచి పేరు రాబోతుంది, దేనివల్ల నువ్వు నీ జీవితంలో సక్సెస్ వైపు ప్రయాణించగలుగుతావు, నీ టాలెంట్ ఏంటి. సో ప్రతి ఒక్క విషయం నీలో నీకే బాగా తెలుసు. నీ అంతరాత్మను ప్రశ్నించుకో, నువ్వేంటో నీకు తెలుస్తుంది. సో నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నిన్ను నువ్వు సరిదిద్దుకుంటూ నువ్వు వెళితే చాలు ప్రపంచంలో. వేరే వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం నిన్ను నువ్వు సరిదిద్దుకోలేవు కాదు కదా. దానితో ఏం చేస్తుందంటే నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తావు. సో నీ పక్కన నీ ఫ్రెండ్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు, ఫ్రెండ్ క్లాస్ ఫస్ట్ వచ్చాడనేసరికి వాడు ఫస్ట్ వచ్చాడు నేను రాలేదు అని అనుకుంటే, సో అది నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకోవడమే. బై ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాస్ రూమ్లో, సపోజ్ ఎగ్జాంపుల్ మా క్లాస్ రూమే చెప్తాను. నేను చదువుకున్న రోజుల్లో నా క్లాస్ రూమ్లో ఫస్ట్ బెంచ్లో కూర్చున్న పిల్లలందరూ కూడా, ఫస్ట్ బెంచ్లో కూర్చున్న ఫ్రెండ్ రాజు, శ్రీధర్ అన్న ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఒక కంపెనీలో వాళ్ళందరూ ఎంప్లాయీస్ అయ్యారు. దే ఆర్ టేకింగ్ పర్ మంత్ 50 to 1 lakh వరకు శాలరీ తీసుకుంటున్నారు వాళ్ళంతా. ఒకళ్ళు సింగపూర్లో సెటిల్ అయ్యారు, ఒకళ్ళు ఆస్ట్రేలియా సెటిల్ అయ్యారు, ఒకళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యాడు. సో వాళ్ళ మ్యాక్సిమం యాన్యువల్ ఎర్నింగ్ అనేది ఒక 20-24 lakhs ఉంటుంది, అంతకుమించి లేదు. కానీ ఈ బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారే, సో కొంతమంది ఉన్నాం నాతో కలిపి, మేమంతా బ్యాక్ బెంచ్ అనమాట. మేమందరం కూడా వీఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ పర్ యానం 40 lakhs. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా అంటే అప్పుడు కనుక క్లాస్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, రామోజీరావు గారు ఉన్నారు, పుల్లారెడ్డి గారు ఉన్నారు. సో ఇలా నా జీవితంలో చాలామంది వ్యక్తులను చూశాను. వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్న పని వాళ్ళు చేస్తూ వెళ్ళారు అంతే, వాళ్ళని ఎవరు కూడా పోల్చుకోలేదు. ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ని తీసుకోండి. ఆయన మొట్టమొదటిగా క్రీజ్లోకి వెళ్ళినప్పుడు అందరూ ఆయన్ని అవహేళన చేశారు. నీకు ఆడడానికి రాదు, చిన్నోడా పొట్టోడా అని చెప్పి అందరూ ఆయన ఎక్కిరిచ్చారు. చాలాసార్లు డక్అవుట్ అయ్యాడు. బట్ ఇవాళ ఆయన ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి నంబర్ 1 బ్యాట్స్మెన్. ఇప్పుడు ఆయన స్కోర్ని కూడా ఎవరు బీట్ చేసేవాళ్ళు లేరు. మేబీ రావచ్చు, బట్ సచిన్ టెండూల్కర్ అక్కడ బిత్తరపోవడానికి ఏం లేదు. ఆయన ఏమన్నాడు అంటే, జస్ట్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్, నేను నా పని నేను చేస్తున్నాను అన్నాడు. సో నీ పని నువ్వు చేస్తూ వెళ్ళు. నీ ఆలోచన ఏంది, నీ వ్యక్తిత్వం ఏంది, నీ వ్యక్తిత్వంలో ఉన్న ప్లస్ మైనస్లు ఏంటి అని నువ్వు చూసుకొని నిన్ను నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళితే చాలు. నువ్వు ఒక మహానుభావుడు అవుతావు, మహోన్నతమైన వ్యక్తి అవుతావు. సో పోల్చడం ప్రారంభిస్తే నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకుంటావు. సో ఫస్ట్ సూత్రం ఏంటి జోషి మంత్రాలో, నెవర్ కంపేర్ విత్ ఎనీ వన్. ఎవరితో నిన్ను నువ్వు పోల్చుకోకు. నిన్ను నువ్వు పోల్చుకోవడం స్టార్ట్ చేసావా, నీతో నువ్వు పోల్చుకో. నిన్ను ఎవరితోటన పోల్చుకున్నావా, అప్పుడే నీ పతనం స్టార్ట్ అవుతుంది. నీ యొక్క అంతరాత్మ నిన్నే క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకోవడం మానేయాలి అని అంటే, నువ్వు ఎవరితో నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవద్దు. నీ ఆత్మీయులను కూడా, నీ అయిన వాళ్ళను కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం మానే. యాక్సెప్ట్ చేయి, వాళ్ళు ఎలా ఉంటే అలా ఉన్నారు అంతే. నువ్వు అలా లేవు, నువ్వు ఇలా లేవు అని ఎప్పుడు కూడా అనకూడదు. ఇలా ఉంటే బాగుంటుంది అని సజెషన్స్ ఇవ్వండి, కానీ వాళ్ళలాగా నువ్వు లేవు, వీళ్ళలాగా నువ్వు లేవు అని ఎప్పుడు చెప్పకూడదు. దీనివల్ల మనిషిలో క్రౌరత్వం పెరుగుతుంది, క్రూరత్వం పెరుగుతుంది, మనిషిలో ఔదార్యం తగ్గిపోతుంది, మనిషిలో విచిత్రమైనటువంటి హింసావృత్తి అనేది మొదలవుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది హ్యాపీగా ఉండాలంటే, టెల్ మీ ఫాస్ట్ ఏం చేయాలి? ఎవరితో మనల్ని మనం పోల్చుకోవద్దు. నేనే గొప్ప, సో ఐఆమ్ ద సక్సెస్ పర్సన్, ఐ విల్ బీ సక్సెస్ పర్సన్. ఇవాళ నేను ఫెయిల్యూర్ కావచ్చేమో కానీ రేపు డెఫినెట్లీ నేను సక్సెస్ అవుతాను. సో
నీ సొంత డైరీలో నువ్వు నిజాలే రాసుకో, ఆ నిజాల్ని యాక్సెప్ట్ చేసుకో. సో నిన్ను నువ్వు ఒక మహోన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకో. దిస్ ఈజ్ జోషి మంత్ర 1. బాయ్. జై హింద్.